ఉర్వకొండ వేదికగానే హాంద్రినివా ప్రాజెక్టు గురించి చర్చ జరపాలని నియోజకవర్గ వైసీపీ నాయకులు డిమాండ్ చేశారు. హాంద్రినివా ప్రాజెక్టు కోసం ఎవరు ఎక్కువ ఖర్చు చేశారు, ఎవరు నీరు తెచ్చారన్న అంశాల మీద ఎమ్మెల్సీ శివరామరెడ్డి, ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసుల మధ్య వివాదం నెలకొంది. దీనిపై చర్చకు సిద్ధమంటూ సవాల్ విసురుకున్నారు. శివరామరెడ్డి సొంత ఊర్లోనే చర్చ పెడదామంటూ కాల్వ శ్రీనివాసులు చేసిన వ్యాఖ్యల మీద వైసీపీ నాయకులు స్పందించారు. ఉర్వకొండ ఆర్ఎండ్బి అతిథి గృహంలో మాజీ ఎంపీపీ తిప్పయ్య, మాజీ మార్కెట్ యార్డ్ రమణ యాదవ్, మాజీ ఎంపీపీ రామచంద్ర, కొనకండ్ల సర్పంచ్ లాలప్ప, ఇతర నాయకులు సమావేశమయ్యారు. ఉర్వకొండ ప్రాంతంలోని హాంద్రినివా ప్రాజెక్టు మీద ఈ ప్రాంతంలోనే చర్చ పెట్టాలని, వాస్తవాలు ప్రజలకు తెలియాలని నాయకులు అభిప్రాయపడ్డారు. వైఎస్ఆర్ హయాంలోని ప్రాజెక్టు ఎక్కువ శాతం పూర్తయిందని, నీరు కూడా తెచ్చారన్నారు. 4 సార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు హయాంలో ఏం పనులు జరిగాయో ప్రజలకు వాస్తవాలు తెలియాలని, అందుకే ఉర్వకొండలోనే చర్చ జరగాలన్నారు. ఈరోజు ముఖ్యంగా ఇక్కడ ఆర్ఎన్బి బంగ్లాలో ఉర్వకొండ నియోజకవర్గ ప్రజలు, నాయకులు, కొంతమంది కార్యకర్తలు, రైతులు అందరూ కలిసి సమావేశం కావడము ఉద్దేశం ఏమంటే, నిన్నగాక మొన్న ప్రభుత్వ వైపు కాలువ శ్రీనివాసులు గారు ఈ హాంద్రినివా పైన చర్చకు సిద్ధమని ఎమ్మెల్సీ శివరామరెడ్డి గారికి సవాల్ ఇచ్చడము, తర్వాత అదే సవాల్కి శివరామరెడ్డి గారు కూడా స్పందిస్తూ ఆయన కూడా సవాల్ని స్వీకరించినారు, చర్చకు సిద్ధమని చెప్పినారు. కాబట్టి అదే విషయాలు ఈ హాంద్రినివా పైన చర్చించే ముందర ఉర్వకొండలోనే ప్రజల సమక్షంలో, ఎందుకంటే 1996లో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు శిలాఫలకం ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు 4 సార్లు ముఖ్యమంత్రి అయినారు. మళ్ళీ 4 సార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు హాంద్రినివా పైన ఎంత ఖర్చు పెట్టినారు? ఆయన నీళ్లు తెచ్చినారా? లేదు 2004లో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 2005లో అదే చంద్రబాబు నాయుడు శిలాఫలకం వేసిన దాని పక్కనే ఇంకో శిలాఫలకం శంకుస్థాపన చేసి అప్పటి నుంచి 2009, 2011, 2012లో మన జిల్లాకు జీడిపల్లికి నీళ్లు తీసుకొచ్చారు. అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రఘువీరారెడ్డి గారు, అనంత వెంకటరామరెడ్డి గారు మల్యాల నుంచి జీడిపల్లి వరకు పాదయాత్ర చేస్తూ నీళ్ళని తీసుకొచ్చి గంగ పూజలు చేసి అనంతపురం జిల్లాకి కృష్ణా జలాలను తీసుకొచ్చిన ఘనత ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వారికి మాత్రమే దక్కింది. అది మర్చిపోయి 4 సార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు నేను చేసినారు, హాంద్రినివాని నేను అభివృద్ధి చేశాను, హాంద్రినివా కోసం మేము ఎక్కువ నిధులు ఖర్చు పెట్టినామని మన విప్ గారు చెప్తున్నారు. ఆయన ముఖ్యమంత్రి ఖర్చు పెట్టిండొచ్చు, ఎందుకంటే కింద బేస్మెంట్ వేశారు, ఇల్లు కట్టినారు, పైన టాప్ వేసినారంటే ఎవరైనా 4 సార్లు ముఖ్యమంత్రిని ఆ మాత్రం పని చేయకపోతే ప్రజలు కూడా ఆయన 4 సార్లు ముఖ్యమంత్రికి ఎట్లా చేస్తారు? దానికి సంతోషమే. కానీ ఎక్కువ నిధులు ఖర్చు పెట్టి హాంద్రినివాని జిల్లాకు తీసుకొచ్చిన ఘనత రాజశేఖర గారికి దక్కుతుంది. తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా హాంద్రినివా కోసం నిధులు వెచ్చించడం జరిగింది. తర్వాత టెండర్లు కూడా ఏర్పాటు చేశారు. టెండర్లు అయినాక తర్వాత ఎలక్షన్లు వచ్చాయి. ఆయన ఉన్నది కేవలం 5 సంవత్సరాలే. 5 సంవత్సరాల్లో కూడా 2 సంవత్సరాలు కరోనా టైం కూడా పోయింది. తర్వాత సంక్షేమ పథకాలు కూడా ఏ ఒక్కరు ఇవ్వని సంక్షేమ పథకాలు రాష్ట్రంలో కాదు దేశంలో కూడా సంక్షేమ పథకాలు ఎవరు ఇవ్వని సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినారు. కాబట్టి ఆ సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి పనులు కూడా కొద్దిగా ఆలస్యం జరిగినమాట వాస్తవమే. కాబట్టి ఇది మర్చిపోయి కేవలం చంద్రబాబు నాయుడే హాంద్రినివాని అభివృద్ధి చేసినాడని చెప్పడం మంచి పద్ధతి కాదు. కాబట్టి రేపు సమావేశం కూడా ఉర్వకొండలోనే ఏర్పాటు చేసి హాంద్రినివా పైన ఏ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి ఎక్కువ ఖర్చు పెట్టినారా, జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టినారా, చంద్రబాబు నాయుడు ఖర్చు పెట్టినారా అనే విషయాలు ఉర్వకొండలోనే చర్చించుకుంటే మంచిదని ప్రజల సమక్షంలో ప్రజలు కూడా ఈ విషయాలు తెలుస్తాయి. కాబట్టి ఉర్వకొండకే మెయిన్ హాంద్రినివా కాలువ పోతుంది. కాబట్టి ఎక్కడో అనంతపూర్లో కాదు, ఎక్కడో కొనకొండలోనో పెడతామనేది ఎక్కడ కాదు, కానీ ఉర్వకొండలోనే హాంద్రినివా పైన చర్చకు జరపాలని చెప్పేసి ఇక్కడ ప్రజలందరూ కోరుకుంటున్నారని ఈ విషయం విప్ కాలువ శ్రీనివాస్ గారు కూడా గుర్తించి ఉర్వకొండలోనే సమావేశానికి సిద్ధం కావాల్సిందిగా కాబట్టి ప్రజలందరూ కూడా కోరుకుంటూ తెలియజేసుకుంటున్నారు. రాయదుర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అయినటువంటి కాలువ శ్రీనివాస్ గారు మన గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఛాయాపురం వచ్చి వెళ్ళిన తర్వాత కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. దానికి బదులుగా శివరామరెడ్డి గారు వచ్చేసి హాంద్రినివా పైన వచ్చేసి రాజశేఖర రెడ్డి అన్న గారు ఎక్కువ ఖర్చు పెట్టడం జరిగిందని ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. దానికి ప్రతి కౌంటర్గా శివరామరెడ్డి వేస్ట్ కార్డు లేకుంటే ఈ రకంగా ఇది చేసినాం, హాంద్రినివా పైన చర్చకు సిద్ధమనే విషయం వచ్చేసి కాలువ శ్రీనివాస్ గారు తెలుపడం జరిగింది. సో దానికి ప్రతి సవాలుగా శివరామరెడ్డి గారు ఎక్కడికైనా 21, 24 తేదీల్లో మీరు ఎక్కడ వేదిక ఏర్పాటు చేస్తే అక్కడ నేను కూడా సిద్ధమని వచ్చేసి ఆయన తెలపడం జరిగింది. కావున నాయకులు అనేవాళ్ళు ఈ రకంగా ప్రతి సవాళ్ళు విసురుకోవడం వచ్చేసి చాలా మటుకు చూస్తుంటాము, సర్వసాధారణ విషయం అని అనుకుంటాం. కాకపోతే దీన్ని ఆచరణలో తెచ్చి
ఇక్కడే అంద్రీనివా పైన ఎవరైతే చర్చ చేయాలనుకుంటున్నారో కాలువ శ్రీనివాస్ గారు కానీ, ఎమ్మెల్సీ విప్ శివరామరెడ్డి గారు కానీ, ఇంకా ఇతర ఎవరైనా ఉంటే కూడా ఇక్కడే మనకు కూతువేటి దూరంలోనే పోలీస్ స్టేషన్ ఎదురుగే నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి వర్లిగా ఉన్నప్పుడు 96లో శిలాఫలకం ఏర్పాటు చేసి శంకుస్థాపన చేయడం జరిగింది. అంతకుముందు 1987లో స్వర్గీయ ఎన్టీ రామారావు గారు, నందమూరి తారక రామారావు గారు ఈ అంద్రీనివా దానికి శిలాఫలకం చేసి దీన్ని ప్రారంభించడం జరిగింది. సో దాంట్లో భాగంగా మళ్ళీ 2004 వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత దాంట్లో కూడా వచ్చేసి రాజశేఖర రెడ్డి గారు శిలాఫలకం స్టార్ట్ చేస్తూ పనులు కూడా చేపట్టడం జరిగింది. అందులో ప్రజలకి, రైతులకి మీమాంస ఏమనగా ఎవరు ఎంత ఖర్చులు పెట్టినారు, ఈ రకంగా ప్రతి సవాళ్ళు విసురుకుంటున్నారు. ఏ పార్టీ ఎంత ఖర్చు పెట్టింది, ఎవరు రైతులపైన కానీ, ఎవరు అనంతపురం ప్రజలపైన కానీ ఎక్కువ మక్కువ చూపుతున్నారని ఈ ఉరవకొండ ప్రాంత ప్రజలైతేనేమి, అంద్రీనివా కాలు నీళ్లు వాడుకుంటున్న రైతులైతేనేమి చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాబట్టి మీరు దయచేసి నాయకులు ఎవరైతే ఈ ప్రతి సవాలు చేసుకుంటూ ఈ బహిరంగ వేదికగా చర్చ జరపడం అనేది చాలా శుభసూచకం. ఇటువంటి చర్చలు ఎక్కడైనా ప్రతి విషయం పైన చర్చలు జరిగితే అది ప్రజల్లో జరిగితే ఇంకా బాగుంటుంది. ఆ ప్రజలకు కూడా వాస్తవాలు అనేటివి తెలుస్తాయనే ఉద్దేశంతో మేమందరం కోరుతున్నది ఏమంటే, సో పయ్యావులకేష్ కాలు శ్రీనివాసులు గారు కానీ, శివరామరెడ్డి గారు కానీ, ఇద్దరు నాయకులు దయచేసి మీరు ఎక్కడో ఇళ్లలోనో లేకుంటే ప్రెస్ క్లబ్లోనో ఇంకో చోట కాకున్నట్ల మన గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు అయినటువంటి రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు వేసిన శిలాఫలకం ఇక్కడి నుంచి అంతా ఒక 15 మీటర్ల దూరంలో ఉంది. ఆ 15 మీటర్ల శిలాఫలకం ఏర్పాటు చేసిన దగ్గరనే వేదికను ఏర్పాటు చేసి అక్కడే దీనిపైన ఏ గవర్నమెంట్లో ఎంత ఖర్చు పెట్టినారు, ఎవరికి రైతులపైన ఎంత ప్రేమ ఉంది, ఎవరికి అనంతపురం జిల్లా పైన ఎంత ప్రేమ ఉందనేది వాస్తవాలు ప్రజలందరికీ తెలుస్తాయి. కాబట్టి దయచేసి మీరు ఎక్కడో చోటు కూర్చొని వచ్చేసి రాజకీయాల కోసమో లేకుంటే ఇంకో లబ్ధి కోసమో కాకున్నట్ల నిజంగా మీరు ఇరువురు రైతుల పక్షాన, రైతుల తరపున పోరాడి ఇది చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఏ పార్టీ చేసినా అంతో ఇంతో, మీరు రాజకీయ పార్టీ వేరైనా, వీళ్ళ రాజకీయ పార్టీ వేరైనా, ప్రతి ఒక్కరు సదుద్దేశం ఏంటంటే ప్రజలకి ఏ రకంగా మనం మేలు చేయగలము, ఏ రకంగా సంక్షేమం అందించగలము, ఏ రకంగా వాళ్ళ అభివృద్ధి చేసి వాళ్ళతో మనము మెప్పు పొందగలమనే దానిపైనే పోరాటాలు చేసింటారు. కాబట్టి మీరు ఆ పోరాటాలని ఈ వేదిక పైన ఎవరు ఎంత మాత్రం వచ్చేసి రైతులకు మేలు చేసినారో ఈ శిలాఫలకం ఏర్పాటు చేసి చోటునే జరిగితే ఇంకా మంచిదని భావిస్తూ ఈ గ్రామస్తులందరి తరపున, గ్రామీణ ప్రాంత ప్రజల తరపున, రైతులందరి తరపున కాలువ శ్రీనివాస్ గారికి ఇక్కడే 21వ తేదీన 24వ తేదీ శివరామరెడ్డి గారు సిద్ధమన్నారు. మీరు సవాలు విసిరారు, వాళ్ళు ప్రతి సవాలు విసిరారు, వాళ్ళు సిద్ధమన్నారు. కాబట్టి మీరు 21, 24న ఇక్కడే ఏర్పాటు చేసి అవి అంద్రీనివా పైన ఎవరు ఎంత ఖర్చు పెట్టినారో ప్రజలందరికీ తెలిపాల్సిన బాధ్యత తమరి పైన ఉంటుందని మనవి చేసుకుంటూ, ఇంకొక ముఖ్య విషయం ఏమంటే, సరే కాంగ్రెస్ ప్రభుత్వం అయితేనేమి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అయితేనేమి, తెలుగుదేశం ప్రభుత్వం ఏదో మంచి చేయాలనే ఉద్దేశంతో చేసింటారు. దాంట్లో ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారము జగన్మోహన్ రెడ్డి గారు ఏదో కాలువలు ఇది 6,200 క్యూసెక్లకి పెంచడం జరిగింది. 7,000 దాంతోనే వాళ్ళు స్టార్ట్ చేసినారు. మేము 3,850 క్యూసెక్లు మేము చేపట్టినామని మీరు తెలుపుతున్నారు. అది సంతోషమే. మీరు గవర్నమెంట్లో ఉన్నారు కాబట్టి ఇంకా దాన్ని శివరామరెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్లో కూడా మాట్లాడడం జరిగింది. 6,000 కాకుంటే 10,000 చేస్తే కూడా మంచిదేనే. అలా మీరు ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. ఇట్లా ప్రజలకు మంచి చేసే దానిపైన సదుద్దేశంతో వేరే దిగజాడు మాటలు కాకోకున్నట్ల సదుద్దేశంతో మంచి వాతావరణంలో చర్చలు జరిగితే ఈ రాష్ట్ర ప్రజలు కానీ, ఈ ఉరవకొండ ప్రాంత ప్రజలు కానీ చాలా హర్షిస్తారని తెలియజేస్తూ, ముఖ్యంగా ఇక్కడే సభను ఏర్పాటు చేసి దీంట్లో మళ్ళీ ఎటువంటి విరమణ మీరు కానీ శివరామరెడ్డి గారిని వెనక్కిపోకోకున్నట్లు ఇదే శిలాఫలకం ఏర్పాటు చేసిన దాంట్లో ఖచ్చితంగా మీరు చర్చ జరుపుతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం.